అయినా లేటెస్ట్ రికార్డులు సృష్టిస్తున్నాడు. సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాడు. ఒక్క ట్వీట్ కే వందలు వేలు దాటి లక్షల మంది అభిమానులు వచ్చి చేరారు. అసలు ఇన్నాళ్లు కామ్ గా ఉన్న పవర్ స్టార్ ఇప్పుడే ఎందుకు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడు? ఇది రాజకీయ వ్యూహమా లేక అభిమానులతో అంతరంగాన్ని పంచుకునే ప్రయత్నమా? అసలు ఆయన మనసులో ఏముంది? పవన్ కళ్యాణ్ ప్రతి అడుగు సంచలనమే. ఆయన పార్టీ పెడతానన్నా వార్తే, పెట్టనన్నా వార్తే. రాజకీయం చేస్తానన్నా వార్తే, రాను సినిమాలు చేసుకుంటానన్నా వార్తే. అసలు తమ అభిమాన నటుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటాడోనని ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు ఫ్యాన్స్. అయితే ఇన్నాళ్లు పవన్ నేరుగా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యింది తక్కువే. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా చాలా మంది స్టార్స్ ట్విట్టర్ లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నా పవర్ స్టార్ మాత్రం దానికి దూరంగా ఉన్నారు. కానీ 2015 తొలి రోజే ఆయన సరికొత్త నిర్ణయం తీసుకుని ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. అలా అకౌంట్ ఓపెన్ చేసి ఇలా విష్ చేశారో లేదో ఇక ఫాలోయింగ్ వరద మొదలైంది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టినట్టుగానే ఇక్కడ కూడా సంచలనాలు నమోదయ్యాయి. అసలు ఈ పని పవన్ ఎప్పుడో చేయాల్సింది. ఇన్నాళ్లు కామ్ గా ఎందుకున్నారోనని అభిమానులంతా చర్చించుకుంటున్నారు. కేవలం అభిమానులే కాదు, దాదాపు అన్ని వర్గాల్లో ఈ చర్చ మొదలైంది. పవన్ కు ట్విట్టర్ తెలియక కాదు, అభిమానులతో రిజర్వ్డ్ గా ఉండాలన్న ఆలోచన అసలే లేదు. మరి ఇన్నాళ్లు ఆయన ఎందుకు కామ్ గా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు? సినిమా హీరోగా కంటే రాజకీయ నాయకుడిగా మారి జనసేన పార్టీ ప్రకటించినప్పుడు పవన్ కు అందరి మద్దతు అవసరం ఉంది. అలాంటప్పుడే ట్విట్టర్ జోలికి పోకుండా కొత్త సంవత్సరంలో ఈ సరికొత్త నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం ఆయనే నిర్ణయం తీసుకున్నారా, లేక దీని వెనక వేరెవరి ప్రోద్బలమైనా ఉందా అంటే రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. తాను జనసేన పార్టీని స్థాపించినా పోటీ చేయకుండా గత అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. సినిమాలో బిజీ అయ్యారు. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను గుర్తించిన పార్టీల జాబితాలో చేర్చినా ఎలాంటి హడావిడి లేదు. దీని మీదే ఇప్పుడు రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వచ్చే ఎన్నికల దాకా జనసేన పార్టీ ఉండదని, ఈలోపే ఏదో ఒక పార్టీలో విలీనం అవుతుందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముందు ఏదో ఒక ప్రకటన చేసి తర్వాత రచ్చ అయ్యే కంటే ట్విట్టర్లో తన అభిప్రాయాలను పోస్ట్ చేయడం ద్వారా అభిమానుల స్పందన తెలుసుకోవచ్చని పవన్ భావిస్తున్నారన్న విశ్లేషణలు కూడా బయలుదేరాయి. ఓ పద్ధతి ప్రకారం తన మనసులో మాటలను బయటపెట్టి భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకునే పనిలో ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. మాజీ భార్య రేణు దేశాయ్ సలహాతోనే ఆయన ట్విట్టర్లో చేరారన్న వార్తలు సైతం ఉన్నాయి. సామాజిక సంబంధాల్లో ట్విట్టర్ కీలక పాత్ర పోషిస్తోందని, అలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే వెనుకబడిపోతామని ఆమె చెప్పడం వల్లే పవన్ కొత్త నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇందుకు మద్దతున్నట్లు రేణు కూడా తన ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేసింది. తన ఒత్తిడితోనే పవన్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినట్లు చెప్పుకుంది రేణు. ఇప్పటి వరకు పెద్దగా అభిప్రాయాలు పంచుకునే అలవాటు లేని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ట్విట్టర్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడం, భారతీయుడిగా గర్విస్తున్నానని ట్వీట్ చేయడం ఆసక్తి కలిగిస్తున్నాయి. సోషల్ మీడియా సాక్షిగా మున్ముందు ఏం చెబుతాడో, ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడోనని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.